ఇవాళ బాంబే కరాచీ హల్వా ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా ఈజీ అండి, సింపుల్గా చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు కార్న్ఫ్లోర్ 1 కప్పు, ఇది కార్న్ఫ్లోర్ అదే మొక్కజొన్న పిండి అండి. దానికి 2 కప్పుల షుగరు, 1 కప్పు నెయ్యి, ఇది కొంచెం ఫుడ్ కలరు, కొంచెం కాజు, 1 హాఫ్ స్పూన్ నిమ్మప్పు. మీ దగ్గర నిమ్మప్పు లేకపోతే నిమ్మరసమైనా యూజ్ చేసుకోవచ్చు. 1/2 స్పూన్ యాలకుల పొడి. ఇంతేనండి. కార్న్ఫ్లోర్ని బౌల్లో వేసుకొని ఈ బౌల్తో 3 కప్పుల 1 కప్పు కార్న్ఫ్లోర్కి 3 కప్పుల నీళ్లు తీసుకున్నాము. దీన్ని ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు కడాయిలో 2 కప్పుల చక్కెర తీసుకొని అందులో 2 కప్పులు వాటర్ పోసుకొని ఈ చక్కెర బాగా కరిగించుకోవాలండి. చక్కెర బాగా కరగాలి, పాకం రావాల్సిన అవసరం లేదు. చక్కెర బాగా కరిగితే చాలు. చక్కెర బాగా చిక్కపడిందండి. ఇప్పుడు ఈ పిండిని బాగా కలుపుకొని ఒకసారి, ఇది ఊరికే గడ్డలు కట్టేస్తుంది, బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి అంత చక్కెర పాకంలో పోయాలి. దీన్ని బాగా కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే తొందరగానే గడ్డ కట్టేస్తుంది, ఇది అడుగంటేస్తుంది, అందుకని కలుపుతూ ఉండాలి. కొంచెం దగ్గర పడిందండి. ఇలా దగ్గర పడ్డాక నిమ్మప్పు వేసుకోవాలి, కాస్త వాటర్లో కలిపి వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి వేసుకోవాలండి. 1/2 కప్పు నెయ్యి వేసుకుందాము. ఇప్పుడు ఫుడ్ కలర్ కొంచెం వేసుకుందాము. ఇప్పుడు మిగిలిన నెయ్యి వేసేసుకుందామండి. ఇలా బాగా దగ్గర పడ్డాక ఇప్పుడు యాలకుల పొడి, తర్వాత కాజు
వేసుకొని రెండు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా దగ్గర పడిందండి. పక్కలు అంటుకోకుండా ఇలా మధ్యలోకి వచ్చేస్తే రెడీ అయిపోయినట్టే. ఇలా నెయ్యి పూసిన ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు దానిపైన కాజు చల్లుకోవాలి లైట్గా. ఇది ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయాలండి. చల్లారేదానికి హాఫ్ అన్ అవర్ పడుతుంది. చాలా సాఫ్ట్గా జెల్లీగా వచ్చాయండి. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, చెప్తాను.